ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేయుచున్నాను. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు పొడిగించాడంటే ఆయన కృప కాదా, ఆయన వాత్సల్యత కాదా? కనుక ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఉదయకాలమున మనం లేచిన తోడనే చేయవలసిన గురుతర బాధ్యత ఏంటో తెలుసా? మనం కాలు కింద పెట్టకమునిపే, దేవా నా జీవితంలో మరొక నూతన దినాన్ని పొడిగించావు, నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అని ప్రార్థన చేసి అడుగు ముందుకు వేయి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నేను దీవించునుగాక. సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథంలో నుండి 18వ కీర్తన 33వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 33వ వచనం. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఈ చదువుబడిన లేఖన భాగాల్లో మనం చూస్తే కీర్తనకారుడు దావీదు చెప్పుచున్న మాట ఏమిటో తెలుసా? నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు అంటాడు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది? క్రైస్తవ విశ్వాస జీవితం శ్రమానుభవములో నుంచి వెళ్తుంది. క్రైస్తవ విశ్వాస జీవితం ఒక పరుగు పందెం లాంటిది. క్రైస్తవ విశ్వాస జీవితం ఒక యుద్ధము లాంటిది. పోరాడే పటిమము జీవితం క్రైస్తవ విశ్వాసిది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, జాగ్రత్తగా గమనించండి. మన జీవిత ప్రయాణములో మనము అలసిపోకూడదు, సన్నగిల్లకూడదు, సడలిన మోకాళ్ళు మన జీవితంలో ఉండకూడదు. నడవలేను, నిస్సత్వ నా జీవితంలో ఉంది, ఒక అడుగు కూడా ముందుకు వేయలేను, జీవిత ప్రయాణం సాగదు అని కొన్నిసార్లు మన జీవితంలో అనుకుంటాం. ప్రియ విశ్వాసి, అటువంటి పరిస్థితిలో బలహీనమైన ఆత్మ నీలో జ్వరబడినప్పుడు నీ కాళ్ళు బలహీనమైపోతాయి. నీ కాళ్ళు బలహీనమైపోతాయి, ఒక్కడుగు కూడా ముందుకు వేయలేవు. కొన్నిసార్లు మనకు వింటూ ఉంటాం, ఏదో ఇన్నరాని వార్త విన్నప్పుడు గుండె బరువెక్కిపోయి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయానండి, ఒక్కడుగు కూడా నా కాళ్ళు ముందుకు రాలేకపోయింది. ఎందుకో తెలుసా? బలహీనత. అటువంటి పరిస్థితుల్లో మహోన్నతుడైన దేవుడు తన బలమును ఇవ్వటం మాత్రమే కాక మన కాళ్ళను ఎలా చేస్తాడో తెలుసా? జింక కాళ్ళ వలె చేస్తాడు. ఎందుకు అలంకారప్రాయంగా దావీదు ఆ మాట చెప్పవలసి వచ్చింది? ఎందుకు ఆ మాట దావీదు చెప్పవలసి వచ్చింది? ప్రియ విశ్వాసి, జింక కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి, ఏనుగు కాళ్ళ వలె బలంగా ఉండవు, చాలా దృఢంగా కనపడవు. జింక కాళ్ళు చాలా సన్నంగా ఉంటాయి కానీ చాలా గట్టితనంగా ఉంటాయి. జింక లేడీ పరిగెత్తుతుంటేంట ఆ పరుగుకు, ఆ స్పీడ్కి రాళ్ళు గిట్టలకు తగిలి ఆ స్పీడ్లో, ఆ పరుగులో వేగంగా పరిగెత్తుతున్నప్పుడు ఆ గిట్టలు రాళ్ళకు తగిలినప్పుడు నిప్పు రవ్వలు లేస్తాయట. చెక్కుమికి రాళ్ళు కనపడినప్పుడు రాయికి రాయి కొడితే నిప్పు లేస్తుంది. చిన్నతనంలో రాయి తీసుకొని ఇట్లా కొట్టినప్పుడు మన నిప్పు కనపడుతుంది. అటువంటి చెక్కుముకి రాళ్ళ మీద జింక నడుస్తూ పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆ రాపిడికి నిప్పు రవ్వలు లేస్తాయట. ఎంత వేగంగా పరిగెత్తుతుందో, దాన్ని కాళ్ళు ఎరగవు కూడా ఎరగవు. అంత పటిష్టమైన కాళ్ళు, అంత బలమైన కాళ్ళు. ఎంత వేగమునైనా పంజుకోగలుగుతుంది జింక, ఎంత వేగమునైనా పరిగెత్తగలుగుతుంది జింక. ఈరోజు ప్రియ విశ్వాసి, అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మన ముందు ఉంచబడిన గురి యొద్దకు మనం పరిగెత్తాలి అంటే మన కాళ్ళు బలమైన కాళ్ళుగా ఉండాలి. మన కాళ్ళకు కొన్ని బంధకాలు ఉంటాయండి. ఆ బంధకాలు ఏంటో తెలుసా? మనల్ని పరిగెత్తకుండా చేస్తాయి. కొన్నిసార్లు ఆ బంధకాలు మనకు కనపడవు, బలహీనపరుస్తూ ఉంటాయి.
ఆ బంధకాలు మన కాళ్ళకు ఉన్నప్పుడు మనం పరిగెత్తలేం. ఆ బంధకాలు దానిని సులువుగా చిక్కులో పెట్టు పాపమున విడిచి సమాధానకర్త వైపు చూస్తూ మన పరుగు పందాన్ని తుదముట్టించగలగాలి. ఆమేన్. ప్రియ విశ్వాసి, భయపడకు, ధైర్యపరచబడు. ఆ మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభు నీ కాళ్ళని జింక కాళ్ళ వలె చేస్తాడు. నీవు అలసిపోవు, నీవు ఓడిపోవు. మహోన్నతుడైన దేవుడు సడలిన నీ మోకాళ్ళను బలపరిచి జింక కాళ్ళ వలె చేసి ఆయన నిన్ను నిలబెడతాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడ, మహోన్నతుడమైన దేవ, మహాగణుడ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, కీర్తనకారుడు దావీదు అన్నట్టు నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడు ఆయనే. అవును ప్రభువా, నా కాళ్ళ మా యొక్క బలహీనమైన జీవితంలో, చతికిలబడిన మా జీవితాల్లో మమ్మల్ని నిలబెట్టి మా కాళ్ళను జింక కాళ్ళ వలె, లేడి కాళ్ళ వలె చేసి గొప్ప తండ్రి మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నారు. నీ కృపచేత మమ్మల్ని బలపరచుమని నజరేయుడనే యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.